OS 11.2 అప్డేట్ అనంతరం ఐఫోన్ మోడల్స్ పనితీరు నెమ్మదిస్తుందన్న నేపథ్యంలో యాపిల్ తన కస్టమర్లకు క్షమాపణ చెప్పింది. ఈ సమస్యపై మరింతగా దృష్టి సారించిన యాపిల్ నష్ట నివారణను తగ్గించుకునే క్రమంలో బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చును సగానికి పైగా తగ్గించింది. ఈ ప్రకటన వెలువడక ముందు యుఎస్ మార్కెట్ లో ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయాలంటే $79 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకటన అనంతరం కేవలం $29కి బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రొసెసర్ కంప్లీట్ అయిపోతుంది. ఇక భారత్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయాలంటే దాదాపుగా $6,500 వరకు గతంలో ఖర్చు అయ్యేది. తాజా ప్రకటన నేపథ్యంలో 2000కే బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది. 91 మొబైల్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఐఫోన్ 6, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడల్స్ కు మాత్రమే ఈ బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. మోడల్స్ ను వినియోగించుకుంటున్న యూజర్లు తమకు సమీపంలోని యాపిల్ సర్వీస్ పార్ట్నర్ వద్దకు వెళ్లడం ద్వారా తమ ఫోన్ బ్యాటరీలను రీప్లేస్ చేసుకుని వీలుంటుంది. ఐఫోన్లలో తలెత్తుతున్న బ్యాటరీ లోపాన్ని తొలుత ఓ రెడిట్ యూజర్ తన ఐఫోన్ 6s ద్వారా గుర్తించారు. iOS 11.2 అప్డేట్ వేసిన తర్వాత తన ఫోన్ నెమ్మదించడంతో ఆయనకు అనుమానం వచ్చి బ్యాటరీని రీప్లేస్ చేసి చూశారు. బ్యాటరీ మార్చిన తర్వాత ఫోన్ పనితీరు సాధారణ కండిషన్ కు రావడంతో గీక్ బెంచ్ మార్కింగ్ యాప్ ద్వారా మరోసారి సమస్యను క్రాస్ చెక్ చేసుకుని వెబ్సైట్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన యాపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్ల కారణంగా పాత ఐఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పడటం వాస్తవమేనని ఒప్పుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.